ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి మీ గురించి ఆసక్తికరమైనటువంటి 9 విషయాలు ఏంటనేది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఆ విషయాలను విని మీరే ఆశ్చర్యపోవడము, అలాగే దానిలో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకి బంగారు బాట అవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. చాలామంది శని అనగానే మా జీవితానికి శని ఉంది, మాకు సుఖం అనేదే లేదు, మాకు ఎప్పుడు సమస్యలు కష్టాలు అని చెప్పేసి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటండి. మీ రాశికి అధిపతి శని కాబట్టి శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడు కూడా ఉండి చాలా వరకు కూడా మీ జీవిత పరంగా ఉన్నటువంటి కష్టాలను సమస్యలను తీసేసుకోగలుగుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడు ఏంటంటే చాలా వరకు కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. మంచికి మంచి చెడుకు చెడు అనేదే శని భగవంతుడి యొక్క లెక్క. అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. వీరు కూడా మంచికి ప్రాణం ఇస్తారు. చెడ్డ వాళ్లకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు. ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు. పైకి చాలా కామ్గా ఉంటారండి. కానీ వీరి లోపల మాత్రం 10 మంది మనుషులు ఉంటారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వాళ్ళలో హైలైట్ పాయింట్ ఇదే. ఫస్ట్ పాయింట్ కూడా ఇదే. కుంభరాశి వారు పైకి కనిపించేది ఒకళ్ళే, కానీ వాళ్ళ లోపల వచ్చేటప్పటికి 10 మంది మనుషులు దాక్కొని ఉంటారు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనిషి బయటికి వస్తూ ఉంటారు. కాబట్టి వారు ఆ మనుషులు అంతు చూసేదాకా వదలరు. ఎదుటి వాళ్ళకి వీరిలో ఇంతమంది ఉన్నారా, ఇన్ని రకాలు ఉన్నాయా, ఇన్ని ఆలోచనలు దాగి ఉన్నాయా అని చెప్పేసి ఎవ్వరికీ అర్థం కాదు. పైకి ఏంటంటే తామరాకు మీద నీటి బొట్టులాగా కదలకుండా చలించినట్లుగా ఉంటారు. మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు. కుంభరాశి వారిని మీరు గమనించండి. మనం ఏదైనా అడిగితేనే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుంది. వాళ్ళంతటా వాళ్ళకి దాదాపుగా సమాధానం అయితే అస్సలు రాదు. పైకి చాలా సైలెంట్గా ఉంటారు. కానీ వీరిలో ఉన్న మనుషులు ఎప్పుడు బయటికి రావాలో ఆయా సందర్భాలను బట్టి బయటకు వస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు, వీరిలో 10 మంది దాగి ఉంటారనమాట. ఇది నెంబర్ 1 పాయింట్. ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరి మనసు ఎంత అందంగా అయితే ఉంటుందో వీరి రూపం కూడా అంతే అందంగా ఉంటుంది. చాలా చక్కగా ఉంటారండి. ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు, వీరి రూపం ఎలా ఉంటుంది అంటే ఒక బంగారు ఛాయతోటి, పెద్ద పెద్ద కళ్ళతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి ఉంటారు. వారి ముఖం ఎలా ఉంటుంది అంటే పాలు గారినట్లుగా చాలా బాగుంటుంది. లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. స్త్రీలు చాలా చక్కగా ఉంటారు. అలాగే పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు. వీరిని చూడగానే ఎవరికైనా సరే కనురెప్ప కూడా తిప్పుకోలేనంత ఆ అందం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే. అంత చక్కగా ఉన్నారేంటి, కుందనపు బొమ్మల్లాగా ఉన్నారు అని చెప్పేసి ఎవరైనా సరే వీరిని చూసి అనుకోవాల్సిందే. 100 మంది ఉన్న 100 మందిలో వీరు మాత్రం స్పెషల్గా కనిపిస్తారు. అది వీరి యొక్క అందం, గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి మనసు కూడా చాలా మంచిది. ఏ మనిషికైనా మనసు మంచితనం ఉన్నప్పుడే పైకి రూపం కూడా అంత చక్కగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కుళ్ళు కుతంత్రాలతో వేగిపోయేటటువంటి మనిషి రూపం ఎలా ఉంటుందంటే రాక్షస కళ అనేది కనపడుతూ ఉంటుంది. అలాంటి వారి దగ్గర లక్ష్మీ కళ కనిపించాలి అంటే వారి మనసు కూడా అంతే గొప్పదై ఉండాలి. అలా కుంభరాశి వారు రూపంలో కానివ్వండి, అలాగే గుణంలో కానివ్వండి చాలా మంచి అందగాళ్ళు అని చెప్పుకోవచ్చు. అలాగే పెద్ద మనసు కలిగినటువంటి వారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా స్త్రీలు పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు. విశాలమైనటువంటి నుదురు కూడా వీరికి ఉంటుంది. అలాగే విశాలమైనటువంటి మనసు కూడా వీరు సొంతమని చెప్పుకోవచ్చు. ఇది కుంభరాశి వారిలో హైలైట్గా 2వ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక 3వ పాయింట్ ఏంటంటే కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారండి. తెలివితేటలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. అందులో కూడా స్పెషల్ ఏముంది అండి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ వీరి తెలివితేటల్లో ఖచ్చితంగా ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే అందరి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. వీరి ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. మనం అనుకుంటాం ఆ పని చేస్తే అది ఫెయిల్ అవుతుందేమో అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం. కానీ ఫెయిల్ అవుతుందన్న పనిని కూడా సక్సెస్ చేసి చూపించగలిగేటటువంటి సత్తా, టాలెంట్ వీరికి ఉంటుంది. అలాగే కొత్త కొత్త పనుల్లో క్రియేటివిటీ. సామాన్య మానవులు కూడా ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలు ఏదైనా సరే
కొత్తవిగా నేర్చుకోవడం, కొత్తవిగా కనిపెట్టడం ఇలాంటివి వీరి యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు. వీరు మాత్రం చాలా తెలివిగా ఉంటారు, చాలా చురుగ్గా కూడా ఉంటారు. పెద్ద మేధావులే ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. వీరు నోరు తెరిస్తే ఒక్కొక్క డైలాగ్ ఎదుటి వారికి గుండెల్లో ఒక భారంలాగా తగలాల్సిందే. అంటే గోడకు సున్నం వేసినట్లు అంటారు చూడండి, అలా గోడకు సున్నం వేసినట్టుగా అతుక్కుపోతాయి వారి యొక్క మాటలు. అవును, నిజమే కదా, మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయామని చెప్పి ఎదుటివారు ఏంటంటే వీరి మాటల కల విని విని సరెండర్ అయిపోతారు. ఎందుకంటే వీరి మాటలు ఏంటంటే ఉన్న పనికి తగ్గట్లుగా ఖచ్చితంగా, అంటే అద్దంలో మనల్ని మనం చూపించినట్లుగా ఎదుటివారి తప్పుల్ని వారికి చూపిస్తారు. అలా చూపించేసరికి అవతల వాళ్ళు పెద్ద మేధావులైనప్పటికీ కూడా వీరి మాటలు పర్ఫెక్ట్. అసలు వీడు నెంబర్ 1. అలాగే వీళ్ళ మాటలు మనం వినడం వల్ల మనకు మంచి తప్ప చెడు జరగదు అని చెప్పేసి కుటుంబంలో ఉన్న వారికి ఎక్కువగా వీరి మాటలు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్, భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు, మీ భాగస్వామి రూపంలో కనుక ఈ కుంభరాశి ఎవరైనా ఉంటే చక్కగా వారి సలహాలు మీరు తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీరికి చాలా లోతు ఆలోచన అనేది ఉంటుంది. పైకల ఏమీ తెలియనట్లుగా కనిపిస్తారు, కానీ లోతు ఆలోచన ఈ కుంభరాశి వారికి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కాబట్టి భర్త లేదా భార్య, మీ భాగస్వామి కుంభరాశి వాళ్ళైతే వారి మాటలు వినడం వలన ఇక మీ జీవితం అయితే బంగారు బాటే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది 3rd పాయింట్. ఇక 4వ పాయింట్ వచ్చేటప్పటికి కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఎన్ని రాశులు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు స్పెషల్ అండి. ఎందుకంటే మీరు నిజంగానే అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు కలుపుగోలు మనుషులు అనమాట. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ఎక్కువగా వారి దగ్గర బంగారం ఉంటుంది. అంటే బంగారం కూడా చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వీరి దగ్గర ఉంటుంది. ధనం చేతిలో ఉంటుంది. లక్ష్మీదేవి వీరికి తోడుగా ఉంటుంది. అలాగా ఆ లెక్కకి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా ఒక అదృష్ట తరంగాల మాదిరిగా ఒక వైబ్రేషన్ లాగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయి. కుంభరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక మంచి వైబ్రేషన్, ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకని ఈ కుంభరాశి వారిని మీ జీవితంలో వివాహం చేసుకున్నారు అనుకోండి, మీకు అంతకుముందు ఒక లైఫ్ ఉంటుంది. అంటే ఉండి లేక ఉన్నట్లుగా ఉంటుంది వివాహం చేసుకోకముందు. కానీ కుంభరాశి వారిని చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకున్న వారి స్టార్ అనేది తిరిగిపోతుంది. వీరిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మంచిగా కలిసి వస్తుంది. స్టార్ అంటే మీరు ఇంట్లోకి ఒక లక్కుని తెచ్చుకున్నట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే వారు పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు, ఒక లక్కుని మీరు వెంట తెచ్చుకున్నట్లే. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. కుంభరాశి వాళ్ళు ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. అందులో ఎటువంటి సందేహం లేదు. కుంభరాశి వారి అడుగు ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది, భర్తకు బాగా కలిసి వస్తుంది. అలాగే మగవాడిని చేసుకున్నా కూడా భార్యకు బాగా అదృష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వాములు జాక్పాట్ కొట్టేసినట్లే అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడిని చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఒక కొత్త స్టార్ మీకు తిరిగినట్లే. కాబట్టి అప్పటిదాకా డౌన్గా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా చాలా తక్కువ సమయంలోనే సక్సెస్లను అందుకుంటారు. ఈ కుంభరాశి వారు అంత బాగా కలుపుగోలు మనుషులని చెప్పుకోవచ్చు. ఇది 4th పాయింట్ అండి. ఇక 5వ పాయింట్ ఏంటంటే, కుంభరాశి వారికి అసలు కష్టాలే లేవా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ కుంభరాశి వారికి చాలా కష్టాలు అనేవి ఎక్కువ అండి. వీరికి చిన్న వయసు నుంచి కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఒడిదుడుకులను చూసి కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులే. చిన్నతనం నుంచి కూడా ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా సహాయ సహకారాలు అనేవి ఉండవు. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా వీరు చాలా వరకు కూడా కష్టాల మీద లాక్కొస్తూ ఉంటారు. అలాగా పడి పడి జీవితంలో ఎన్నో రకాలుగా, అంటే జనాలు నలుగురిలో అవమానాలు పొందడం, ఆ డబ్బు లేక వీరు ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా కూడా సహాయ సహకారాలు అందకపోవడం, ఇలాంటివన్నీ కూడా చూసి చూసి వీరేంటంటే మనుషులు రాడ్డు తేలారా అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క బాధలను వీరు ఎదగడానికి ఒక మెట్లలాగా ఉపయోగించుకున్నారా అని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు పడిన కష్టాలు కూడా సామాన్యమైనవి కాదండి. డబ్బు పరంగా పడ్డారు, మనుషుల పరంగా పడ్డారు, వీరు మానసికంగా కూడా చాలా నలిగిపోయారు. వీరికి ఒక సక్సెస్ వచ్చిందంటే అంత ఈజీగా వచ్చింది కాదు. వీరికి వెనుకమాల స్థిరాస్తులు కూడా చాలా తక్కువ.
పెద్దవారు ఇచ్చినవి వీరి కష్టం మీద వీరు లాక్కొచ్చుకున్నవి వీరు స్వయాన నిలదొక్కున్నటువంటి వ్యక్తులే. ఎందుకంటే మనలో ఒక తపన తాపత్రయం ఆశ లేకే కదా మనం ఇన్ని బాధలు పడింది. కాబట్టి ఒక స్థాయిలోకి రావాలని మంచి గట్టి సంకల్పంతో ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు నిలదొక్కున్నారని చెప్పుకోవచ్చు. అలా వీరి జీవితం పూల బాట కాదండి, చాలా వరకు కూడా ముళ్ళు తొక్కి గుచ్చుకొని బాధపడినటువంటి వ్యక్తులే వీరు కూడా. కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ఇది 5th పాయింట్. ఇక 6వ పాయింట్ వచ్చేటప్పటికి కుంభం అంటే ఏంటి? ఒక నిండు కుండ అనమాట. అంటే నిండు కుండలో నిండా నీళ్లు అయితే ఎలాగైతే ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుందండి. అంటే ఒక నిండు కుండ మనస్తత్వం లాగా ఉంటుంది. నిండు కుండ నిండా నీళ్లు ఉంటే ఎలాగైతే ఆ కుండలో నీళ్ళు అనేవి తొనికిపోకుండా కింద పోకుండా ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది. మనుషుల్ని చూస్తూనే చలించరు. అంటే గబక్కన ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా అరవడం, ఎక్కువగా మాట్లాడడం, అంటే అతి వాగుడు అతి ఆలోచన ఇలాంటి అతి అనేది ఉండదు. ఏదన్నా ఉంటే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, సైలెంట్గా దాన్ని మనసులో పెట్టుకుంటారు. అది ఎప్పుడు బయటకు వస్తుందా అని చూసి అవతల వాళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కుండ బద్దలైపోతుంది. అలాగే వీరి యొక్క కోపానికి ఎదుటివారు ఏం చేస్తారు, ఏం రియాక్షన్ ఎదురవుతుందా అని చెప్పేసి ఎదుటివారి గుండెలు గుప్పెట్లో పెట్టుకునేటట్లుగా వీరి యొక్క యాక్షన్ అనేది ఉంటుంది. అలా ఏంటంటే కుంభరాశి వారిని మంచితనంతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు. కానీ వీరితో మాత్రం తప్పుగా వెళ్ళి వీడు ఏదన్నా ఇబ్బంది పెట్టాలి, వీరి ముందు ఒకలా వీరి వెనుక ఒకలా ఇలాంటివి చేస్తే ఏంటంటే శివుడికి 3వ కన్ను ఉన్నట్లుగా వీరికి కూడా 3వ కన్ను ఉంటుంది. ఆ దృష్టితో మొత్తాన్ని కూడా చూడగలుగుతారు. కాబట్టి కుంభరాశి వారితో అంత ఈజీ ఏం కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి. ఇక 7వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీరిలో కనిపించని మరొక కోణం. అంటే మనకి కనిపించే కోణం మనిషి వేరు, వీరిలో ఇంకొక మనిషిని చెప్పుకున్నాం కదా, ఆ మనిషిలో ఇంకొక మనిషి కూడా ఉన్నారండి. ఏంటంటే మంచితనం ఉంది. అలాగే వీరిలో స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారి దగ్గర స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థపరులుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు. అంటే కుటుంబంలో అందరూ కాదండి, ప్రత్యేకించి వారి భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు లేదా బిడ్డలు ఇంతవరకు మాత్రమే, అంటే మేము నలుగురమే అన్నట్లుగా వీరి బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల మీద కూడా ఏదో అవసరమైనప్పుడు అమ్మ నాన్న అంతవరకే, కానీ ఎక్కువగా ఏంటంటే పిల్లలు భాగస్వామి మీద ఆలోచన విధానం వారి చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారికి సంబంధించి ఏదైనా ఖర్చు చేయడానికి వీరికి మనసు అనేది కూడా అంగీకరిస్తుంది. అలాగే ఏంటంటే వీరి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించి అయితేనే రావడం, ప్రతిదీ కూడా వారికి సంబంధించి ఎక్కువగా డబ్బు విషయంలో కావచ్చు లేదా మాట విషయంలో అవ్వచ్చు, ఆలోచన విషయంలో కావచ్చు, కొంచెం స్వార్థం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే మనిషికి స్వార్థం ఉండడంలో తప్పులేదండి. ఎందుకంటే ఏ మనిషికి కూడా స్వార్థం లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. అలా ఉంటే ఎవరు కూడా ఈ సమాజంలో బ్రతకలేరు. కాకపోతే ఒక్కొక్కసారి బంధాలు అంటే మన బిడ్డలు, మన భర్త లేదా భార్య ఎంత ముఖ్యమో అలాగే మనల్ని నమ్ముకుని వచ్చిన మనుషులు కాబట్టి వాడిని చూసుకోవాలి, తప్పు లేదండి. కాకపోతే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం కదా. అంటే జీవితాన్ని ఇచ్చారు కదా, వారు లేకపోతే మనం లేం కదా. అలాగా తల్లిదండ్రులు కూడా ముఖ్యమే. అలాగే మన అని చెప్పి ఒక సంబంధాలు అంటే బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు అనేవి కూడా ముఖ్యమే. అంటే ఎవరికి ప్రత్యేకంగా పెట్టనవసరం లేదండి. ఎదుటివారు కష్టకాలంలో ఉన్నప్పుడు సొమ్ము పెట్టినా కూడా తప్పలేదు. అలా పెట్టడం వల్ల మీ మంచితనం వారికి బాగా అర్థమవుతుంది. పెట్టలేకపోతే అది వేరే విషయం, కానీ సహాయం చెయ్యగలిగి ఉండి కూడా చేయకుండా ఉండడం అవ్వచ్చు, అంటే మితిమీరినటువంటి స్వార్థము అవ్వచ్చు. ఇలాంటివి కొన్ని ఏంటంటే మీకు మీ జీవితంలో కొన్ని మానసికంగా బాధలు పడడానికి కారణమవుతున్నాయి. కాబట్టి మీరు ఎవ్వరి చెడు కోరుకోరు, ఎవరిని మీరు తప్పుగా అనుకోరు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వం మీది అయితే ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కాస్త సహాయం చేయడానికి ముందుకు రండి. ఇలా ప్రతి దాంట్లో వీరికి సంబంధించిన కార్యాలకు మాత్రమే వీరి మైండ్ సెట్ అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే ఇక మీకు తిరుగు ఉండదు. ఎందుకంటే ఏదైనా సరే జీవితంలో నలుగురు అనేవాళ్ళు మనకి చాలా అవసరం. కాబట్టి కాస్త నలుగురిలో కలిసిపోతూ ఎవరికి పెట్టినా పెట్టకపోయినా ఒక మంచి మాట, మంచి సలహాలు ఇలాంటివి మీరు మంచిగా ఇస్తూ ఉండండి. కాకపోతే ఒక్కొక్కసారి ఎదుటి వారికి ఏంటంటే మీ దగ్గర నుంచి నెగిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది.
ఆ దృష్టిని కనుక మీరు పోగొట్టుకోగలిగితే చాలు. అలాగే ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా మీకు ఎక్కువగా ఉంటున్నాయి. మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఎదుటివారు అనుకోవడం మీరొక స్వార్థపరులు అని, మీరు పాపం పుణ్యం లేకుండా ఉంటారు, మీరు చాలా కఠినత్వంగా ఉంటారు అని చెప్పేసి చాలామంది కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉంటున్నారు. కాబట్టి కొంచెం ఆ దృష్టిని మీరు మార్చుకోగలిగితే చాలా వరకు కూడా అన్ని గ్రహాలు మీకు అనుకూలించేలాగా ఉంటాయి. కాబట్టి బిడ్డలు తినాలి, అలాగే భాగస్వామి తినాలి, అలాగే తల్లిదండ్రులు జన్మనిచ్చారు కదండి, వారికి మనస్ఫూర్తిగా కొంచెం పెట్టడం వలన మనకు అది దీవెనలుగా మారి ఇంకా అంతకంత బాగా మీకు కలిసి వస్తుంది. అలాగే తోడబుట్టిన వారు లేదా బంధువులు ఎవరైనా బలహీనంగా ఉన్నారు, అలాంటి వారికి కాస్త సహాయం అందించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీ మనస్తత్వం చాలా మంచిది. కాబట్టి ఆ మనస్తత్వాన్ని లోపల పెట్టుకోకుండా బయటికి కాస్త ప్రేమతో మాట్లాడడం, నలుగురిలో కలిసిపోవడం ఇలాంటివి ఉండడం వల్ల మీ మనసు అనేది అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిదండి. వీరికి జాలి కూడా ఎక్కువ, వెంటనే కరిగిపోతారు. కాకపోతే కష్టపడిన రూపాయి కదా అని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. బయట వారికి ఎవరికైనా వీరి శక్తికి తగ్గట్లుగా దాన ధర్మాలు చేస్తుంటారు. కాకపోతే కొంచెం స్వార్థం అనేది కనిపించేటట్లుగా చేస్తుంటారు. మీరు అది కనిపించకుండా కొంచెం సరి చేసుకోగలిగితే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది 7th పాయింట్. ఇక 8వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే గతంలో పోల్చుకుంటే చాలా పర్వాలేదండి. అంటే గతంలో వీరు ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారు. అంటే తినడానికి కూడా జరగని సందర్భాలు ఉన్నాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని సందర్భాలు ఉన్నాయి. అప్పులు చేసి చాలా రకాలుగా నలిగిపోయి ఉన్నారు. కొన్నిసార్లు అయితే కొంతమందిని నమ్మి డబ్బును కూడా వీరు పోగొట్టుకున్నారు. ఒకానొక టైంలో ఆర్థికంగా చాలా డల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఆర్థికంగా చాలా బెటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే నిలదొక్కున్నారు. అప్పులున్నా కూడా తీర్చుకోవడం, కాస్త ఒక్క రూపాయి వెనకేసుకోవడం, కాస్త బంగారం కొనుగోలు చేసుకోవడం, ఒక స్థిరాస్తి రూపంలో అంటే ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కొని ఉండవచ్చు. ఇలా చాలా వరకు కూడా ఒక రూపాయి అయితే వెనకేసుకున్నారనమాట. తద్వారా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇది 8వ పాయింట్. ఇక 9వ పాయింట్ వచ్చేటప్పటికి సంతానం విషయంలో సంతోషపడతారు. అలాగే భాగస్వామి విషయంలో సంతోషపడతారు. చాలా వరకు కూడా మీకు పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు ప్రయత్నిస్తే అవి అనుకూలంగా ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం చేసేవారు కూడా గతంలో పోల్చుకుంటే వ్యాపారం బాగా పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, శాలరీస్ పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. విద్యార్థులు మంచిగా చదవగలుగుతారు. వారు అనుకున్నటువంటి గోల్ని అయితే రీచ్ అవ్వగలుగుతారు. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహం అయితే జరుగుతుంది. కుంభరాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుందండి. కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వాములు కూడా చాలా అందంగా ఉంటారు. చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కొంచెం అనారోగ్య సమస్యలతో ఈ మధ్య డల్ అవుతున్నారు. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరి. కాబట్టి ఇలాంటివి కొన్ని చిన్న చిన్న మెలకువలు కనుక మీరు పాటించగలిగితే మీకు తిరుగు అన్నది ఉండదు. అలాగే మీకు శివారాధన బాగా కలిసి వస్తుందండి. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం, శివుడి దగ్గర మారేడు దళం మీద దీపం వెలిగించడం, శివుడి దగ్గర ప్రదక్షిణలు చేయడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం, శివుడి యొక్క ఆలోచనలు కూడా మీకు చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి మేము చెప్పిన ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. అలాగే మీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కళ్ళు, ఉప్పు, ఎండు మిరపకాయలతో వారంలో కనీసం 2-3 సార్లు అయినా సరే తప్పనిసరిగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు తిరుగు అన్నది ఉండదు. మీ గురించి 9 రకాలైనటువంటి పచ్చి నిజాలు. ఇందులో మీకు ఏ పాయింట్ అయితే ఎక్కువగా అనుకూలంగా ఉందో, అలాగే మీకు దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది తప్పకుండా మాకు కమెంట్ చేయండి. కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ చెప్పని 9 పచ్చి నిజాలు ఇవేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.